యోగం నుంచి వేదం వచ్చింది, వేదం నుంచి యోగం వచ్చింది. యో జాగారతం రిచహ కామయంతి, యో జాగారతము సామానీయంతి, యో జాగారతమయం సోమః తవాహమస్మి సఖ్యన్యోకః. నువ్వు వెతుకుతే జ్ఞానం దొరుకుతుంది. ఎట్లా వచ్చింది, ఏ విధంగా వచ్చిందని వెతుకుతే ఆ వెతికేదాని వెనుక నీకు జ్ఞానం తప్పకుండా సంభవిస్తుంది. ఇప్పుడు వేరే మతాంతరాలలో ప్రశ్నిస్తే పాపం తగులుతుంది అంటారు. మనం ఏమంటాం, తర్కం ఋషి అంటాం. నీ లోపట మునిగేవాడంక, నీ లోపట జ్ఞానం ఉంది, నీ లోపటి నుంచే అన్ని భావాలు వస్తాయి, నీ లోపటి నుంచే తర్కం వస్తుంది, నీ లోపటి నుండే విద్య వస్తుంది, నీ లోపటి నుండే సర్వం వస్తుంది. ఇప్పుడు లోకంలో ఏదో రోగం అనేది ప్రారంభమైంది. సో ఆ రోగం అనేది ఏదైతే ప్రాదుర్భూతమైందో దాని ద్వారా లోకంలో రేపు జ్ఞానానికి హాని కలుగుతుంది. మనిషి ఆత్మస్థితి వరకు పోలేరు. కాబట్టి ఈ రోగం నివారణం చేయడం కొరకు ఒక గ్రంథం మనం రాయవలసిన అవసరం ఉంది. అందుకే చరకుడు ప్రపంచంలో ఉన్న చెట్ల గురించి అన్నిట్లో రాశాడు. ప్రతి దాని ఏరు గురించి రాసిండు, ఆకు గురించి రాసిండు, ఈ ఒక పండు గురించి రాసిండు, ప్రతి ఒక్క విషయం ప్రతి చెట్టుది రాసిండు. అన్నిటికన్నా వైజ్ఞానికమైన శతాబ్దిలో ఉన్నాం మనం అంటున్నాం. ఏ శతాబ్ది? రోజు రోజు రోగాలు పుడుతున్నటువంటి శతాబ్ది. ప్రతిరోజు ఒక కొత్త వైరస్ వస్తుంది, ప్రతిరోజు ఒక కొత్త రోగం వస్తుంది. ఎవరికి ఎటువంటి జ్ఞానం లేదు. ఒక పిహెచ్డి చదివిన వాళ్ళకు కూడా ఏ భోజనం చేయాలి, ఏ భోజనం చేయదో తెలియదు. ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటలకు పండుకునాలో తెలియదు. ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినొద్దని తెలియదు. ఎప్పుడు ఏ సమయంలో ఏది తింటే మనకు ఆరోగ్యం, ఏది తింటే హాని చేస్తుంది అది తెలియదు. అటువంటిది విద్య ఎట్లయితుంది? ఇప్పుడు ఏదైనా ఇన్స్టిట్యూట్ మనం ప్రారంభం చేస్తే ముందు టీచర్ అవసరం, స్టూడెంట్స్ కాదు. పరమాత్ముడు ఇంత గొప్ప సృష్టిని జ్ఞానం లేని వాళ్ళతో ఎట్లా ప్రారంభం చేస్తాడు? జ్ఞానం లేని వాళ్ళతో ప్రారంభం చేస్తే అజ్ఞానంతో అజ్ఞానం పెరుగుతుంది, కానీ జ్ఞానం ఎట్లా పెరగగలుగుతుంది? కాబట్టి ఈశ్వరుడు ముందు జ్ఞానులని పుట్టించండు. అందుకే అగ్ని, ఆదిత్యుడు, అంగిరసుడు ఏవైతే ఋషులు ఉన్నారో వాళ్ళనే ముందు సృష్టిలో పుట్టించి వాళ్ళ ద్వారా వేదము ప్రసారం చేపించి వేద ప్రసిద్ధిని చేశారు. ఆ వేద పరంపర ఎంతో కాలం వరకు లిపి రూపంలో లేదు. అది కేవలం శబ్ద రూపంలోనే వినడం, శబ్ద రూపంలోనే చెప్పడం జరిగింది. దానితోని ప్రపంచంలో జ్ఞానం యొక్క ప్రవాహం ప్రారంభమైంది. వాస్తవంగా పరమాత్మ అంటేనే జ్ఞానం అసలు చూస్తే. ఆ జ్ఞానంతోనే జ్ఞానం ప్రారంభమవుతుంది ఎప్పుడైనా కానీ. అజ్ఞానంతో జ్ఞానం ప్రారంభం ఎప్పుడు కాదు. సో ఈశ్వరుని యొక్క స్వరూపం ఏదైతే జ్ఞానం ఉందో, ఎవరెవరు పరమాత్మని సాక్షాత్కారం చేసుకుంటారు, ఎవరెవరు సాధన చేసిండ్రు వాళ్ళకు జ్ఞానం ప్రాప్తించింది. ఆ విధంగానే వేదం ముందుకు రాగలిగింది, ఆ విధంగా ఉపనిషత్తులు రాగలిగినాయి, ఆ విధంగా దర్శనాలు రాగలిగినాయి, ఆ విధంగానే సంస్కృతం వచ్చింది, ఆ విధంగానే సంస్కృత భాషలు వచ్చినాయి. కేవలం యోగుల ద్వారా వచ్చినాయి. ఎందుకంటే యోగి సాక్షాత్కారం చేసుకునే శక్తి సామర్థ్యం ఉంటుంది కాబట్టి. ప్రాచీన కాలంలో సంస్కృతం మీద ఆధారపడే భాస్కరాచార్యుడు గణితంను ఎంతో గొప్పగా రాశారు. వైశేషిక దర్శనం, ఈ ఫిజిక్స్ ఇవన్నీ కూడా మనకు దర్శనాలలో దొరికిపోతాయి. అంటే ఏవేవి విద్యలు ఈరోజు మనకు ప్రాచీనంలో లేకుండే అనుకుంటున్నారు అవన్నీ విద్యలు ఉన్నాయి. లేకుంటే సూర్య సిద్ధాంతం ఎట్లా కనుక్కోగలుగుతారు? ఈరోజు ఈ నక్షత్రం ఉంది, ఈరోజు ఈ తిథి ఉంది అని ఏ ఆధారం మీద చెప్తారు? మీ దగ్గర ఆ క్యాలెండర్ అయితే లేదు. కేవలం సూర్య సిద్ధాంతం వాళ్ళ ద్వారానే వారు ఈరోజు కూడా ఏ నక్షత్రం యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది, దేని ద్వారా దేని యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది, దాని గణన ఏ విధంగా చేయాలి, నక్షత్రం అంటే ఏంటిది, దాని యొక్క సూక్ష్మత ఏంటిది, ప్రతి ఒక్కటి కూడా ఒక వ్యవస్థ చేసి ఉన్నారు. ఈరోజు ఉన్న సైంటిస్టులకు గ్రహణం ఎప్పుడు పడుతుందో తెలియదు వాళ్ళకు. ఇక్కడ పంచాంగంలోనే రాసి ఉంటుంది. పంచాంగంలోనే ఫలానా ఈరోజు గ్రహణం పడుతుంది, సూర్యగ్రహణం పడుతుంది, చంద్రగ్రహణం పడుతుంది, ఈ సమయం నుంచి ఈ సమయం వరకు అది ఈ ప్రాంతాలలో పడుతుంది. అంటే ఇంత అక్యురేట్గా చెప్పడం ఏ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా. సో భారతీయ సంస్కృతిని అర్థం చేసుకోవాలంటే సామాన్యమైన విషయం కాదు. ఇది చాలా గొప్ప సంస్కృతి ఉంది. దానికి వెనుక అంత విజ్ఞానమే చాలా ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఉంది. ఆ విజ్ఞానం ఎట్లా దొరికింది ఈ భారతీయ సంస్కృతికి? వేదం నుంచి దొరికిన వేదంలో ఒక ప్రసిద్ధి ఉంది. ఏంటిదంటే యోగం. యోగం నుంచి వేదం వచ్చింది, వేదం నుంచి యోగం వచ్చింది. యో జాగారతం రిచహ కామయంతి, యో జాగారతము సామానీయంతి, యో జాగారతమయం సోమః తవాహమస్మి సఖ్యన్యోకః.
నువ్వు వెతుకుతే జ్ఞానం దొరుకుతుంది. ఎట్లా వచ్చింది, ఏ విధంగా వచ్చిందని వెతుకుతే ఆ వెతికేదాని వెనుక నీకు జ్ఞానం తప్పకుండా సంభవిస్తుంది. ఇప్పుడు వేరే మతాంతరాలలో ప్రశ్నిస్తే పాపం తగులుతుంది అంటారు. మనం ఏమంటాం, తర్కం ఋషి అంటాం. నీకు జ్ఞానం కేవలం తర్కంతోనే దొరుకుతుంది. నువ్వు అడగకుంటే జ్ఞానం ఎట్లా దొరుకుతుంది? అడిగితేనే జ్ఞానం వస్తుంది. కాబట్టి బుద్ధి కెపాసిటీ ఎంతవరకు పోగలుగుతుందో అంతవరకు ప్రశ్నించారు వాళ్ళు. ఇంకా బుద్ధి ఇంకా నేను చెప్పలేను, ఇంకా దీని సామర్థ్యం అయిపోయింది అనే వరకు తర్కం చేసిండ్రు. మళ్ళీ తర్వాత ఏంటిదంటే యోగ దర్శనం చెప్తుంది, తర్వాత ఇది బుద్ధి సామర్థ్యం ఒక్కంతవరకే నడుస్తుంది. కానీ ఎప్పుడైతే సత్వపురుష అన్యతా ఖ్యాతి మాత్రస్య సర్వభావాధిష్టాతృత్వం సర్వజ్ఞాతృత్వం చ, ఎప్పుడైతే ఆత్మస్థితికి వస్తే సత్వపురుష అన్యతా ఖ్యాతి, సత్వం ప్రకృతిని చైతన్యం రెండుని వేరువేరుగా సాక్షాత్కారం చేసుకుంటుంది. ఎప్పుడైతే వివేక ఖ్యాతి వస్తుందో ఆ స్థితి లోపల సత్వపురుష అన్యతా ఖ్యాతి మాత్రస్య సర్వభావాధిష్టాతృత్వం సర్వజాతృత్వం చ, అన్నిటి యొక్క భావాలు, ప్రతి చెట్టు యొక్క విషయము, ప్రతి ఒక్క ఏదేది ఈ లోకంలో కనిపించే వస్తువులు ఉన్నాయో కనిపించని వస్తువులు ఉన్నాయో వాటన్నిటి గురించి సర్వజాతృత్వం సర్వజ్ఞానం ప్రాప్తిస్తుంది. అంటే చదివితే జ్ఞానం వస్తుంది అనే ఛాతి కాదు ఇది. నీ లోపల మునిగేవాడంకా, నీ లోపల జ్ఞానం ఉంది, నీ లోపటి నుంచే అన్ని భావాలు వస్తాయి, నీ లోపటి నుంచే తర్కం వస్తుంది, నీ లోపటి నుండే విద్య వస్తుంది, నీ లోపటి నుండే సర్వం వస్తుంది. ఇంత గొప్ప విషయంను ప్రపంచంలో ఏ శాస్త్రకారులు ఏ మతాంతరాలు చెప్పలేదు. ఎవరో రాసిండ్రు, దాన్ని ఫాలో కాంటే అంతే. దాన్ని తప్పితే ఇంకొక సెకండ్ స్టెప్ లేదు వాళ్ళ దగ్గర, ఇంకొక ఆలోచన లేదు. కాబట్టి భారతీయ సంస్కృతి ఒక వైదిక సంస్కృతి, ఒక విజ్ఞానపూరితమైనటువంటి సంస్కృతి ఉంది. మనకు జాగృతి కావడం కొరకు చెప్తుంది. జాగృతి అంటే నువ్వు ఆత్మగా జీవిస్తలేవు, శరీరంగా జీవిస్తున్నావు. ఎంతవరకు నువ్వు శరీరంగా జీవిస్తావో శరీరం మీద ఆధారపడినటువంటి ఏదైతే ప్రకృతితో వచ్చినటువంటి బుద్ధి ఉందో, ప్రకృతితో వచ్చినటువంటి చిత్తం ఉందో, మనసు బుద్ధి చిత్తం అహంకారం ఏదైతే ఈ 4 ఏవైతే ఉన్నాయో అవి ప్రకృతి తత్వాలతోనే. వాటి ఆట ఎంతవరకు ఉంటుందంటే ప్రకృతి వరకే దాని ఆట ఉంటుంది. ప్రకృతి తర్వాత దానికి ఎటువంటి నాలెడ్జ్ వీటితో కాజాలదు. ఈ బుద్ధితోని నువ్వు పరమాత్మ గురించి తెలుసుకోలేవు, ఈ బుద్ధితోని నీ ఆత్మ గురించి తెలుసుకోలేవు. కాబట్టి ఆత్మ ఇంకా పరమాత్మ అన్నింటికన్నా సూక్ష్మమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థితికి పోతేనే ఆ స్థితి యొక్క జ్ఞానం రాగలుగుతుంది. కాబట్టి యోగానికి చాలా ప్రాముఖ్యతనిచ్చింది. యోగము ద్వారా వేదం వచ్చింది. అందుకే జాగార అనేది ఏదైతే మంత్రం, జాగార అంటే ఆత్మతోని జాగృతి అయిన వాని దగ్గరికి స్వయం ఋగ్వేదం వచ్చింది, స్వయం యజుర్వేదం వచ్చింది, అథర్వేదం వచ్చి సమస్త వేదాలు వచ్చినాయి. జాగృతి కావడం ముఖ్యం. అందుకే ఆత్మతోని జాగృతి కావడం గురించి మన సాధన ఏదైతే ఉన్నదో ఈ సాధన సంపత్తి అంతా కూడా ఆత్మ యొక్క జాగృతి గురించే చెప్పబడింది. తక్కినంతా ఈ బుద్ధి లెవెల్లా, మనసు లెవెల్లా, చిత్తం లెవెల్లా ఏవైతే మనము గ్రహిస్తామో అవి అంత దాని కెపాసిటీ ఎంత ఉందో అంతనే గ్రహిస్తాం. సో ఇప్పుడు ఎంత సైన్స్ డెవలప్మెంట్ అయి ఉందో అది బుద్ధి క్షమత మీదనే దానిపైన ఆధారపడి ఉంది. మీరు చరక సంహిత చదివితే ఆ 55 ఋషులను పిలిపించి ఇప్పుడు లోకంలో ఏదో రోగం అనేది ప్రారంభమైంది. సో ఆ రోగం అనేది ఏదైతే ప్రాదుర్భూతమైందో దాని ద్వారా లోకంలో రేపు జ్ఞానానికి హాని కలుగుతుంది. మనిషి ఆత్మస్థితి వరకు పోలేరు. కాబట్టి ఈ రోగం నివారణం చేయడం కొరకు ఒక గ్రంథం మనం రాయవలసిన అవసరం ఉంది. అందుకే చరకుడు ప్రపంచంలో ఉన్న చెట్ల గురించి అన్నిట్లో రాశాడు. ప్రతి దాని ఏరు గురించి రాసిండు, ఆకు గురించి రాసిండు, ఈ ఒక పండు గురించి రాసిండు, ప్రతి ఒక్క విషయం ప్రతి చెట్టుది రాసిండు. ఈరోజు సైంటిస్టులు ఏమంటుండ్రంటే ఏదైనా ఒక సైంటిస్ట్ కనిపెట్టాలంటే కనీసము ల్యాబొరేటరీలో 30 సంవత్సరాలు వాడు వ్యతీతం చేస్తే ఒక విషయం కనుక్కోడు. కానీ చరకుడు ఇన్ని విషయాలు, ఇన్ని వస్తువుల గురించి, ధాతువుల గురించి, చెట్ల గురించి, చెట్లు యొక్క ప్రభావం గురించి, ప్రకృతి యొక్క జలం యొక్క తత్వం గురించి, పృథివీ యొక్క తత్వం గురించి, వాయు యొక్క తత్వం గురించి, ఆకాశం యొక్క ప్రతిదీ రాసింది. ఆయనను ఏమనాలి అసలు? ఆయన సైంటిస్ట్ కూడా అనలేము అసలు.
ఒక ఋషి అయినా. అందుకే చరక మహర్షి అంటాం మనం. బ్రహ్మ జ్ఞానస్య నిధయో ధమస్య నియమస్య చ. ఎవరు రాసిండ్రు ఈ చరక సంహితల చరకుడు రాశారు. బ్రహ్మ జ్ఞానస్య నిధయో ధమస్య నియమస్య చ. యమనియమాల యొక్క పరిపూర్ణ స్వరూపాలు ఉన్నాయి. బ్రహ్మ జ్ఞానం యొక్క నిధులు ఉన్నారు వాళ్ళు. అటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చరక సంహిత రాకుండా అటువంటి వారి అందరి కూర్చొని ఈ యొక్క సృష్టి యొక్క విజ్ఞానం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. కాబట్టి ఈ సంస్కృతి ఏదైతే ఉన్నదో సామాన్యమైన సంస్కృతి కాదు. ఇది చాలా వైభవపూర్ణమైనటువంటి సంస్కృతి, చాలా గొప్ప సంస్కృతి. ఈ సంస్కృతి లోపట జీవించడం నేర్చుకుంటే ప్రతి మనిషి తన జన్మను సఫలం చేసుకోగలుగుతాడు. ఒక జన్మను సఫలం చేసుకోవడం అంటే జీవితానికి ఒక సరైన రూపం ఇచ్చిన వాళ్ళమే. ప్రతి మనిషి ఈరోజు ఆ విధంగా సఫలం చేసుకునే వాళ్ళకి కనిపించడం లేదు. మనం ఎవరైనా ఉంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు. సో వాళ్ళందరి దృష్టిలో రారు వాళ్ళు. సో అందరికీ ఈరోజు తప్పు పనులు చేసే వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు కాబట్టి తప్పు ప్రచారం ఎక్కువ ఉన్నది. ఆ తప్పు ప్రచారమే చాలా ప్రసిద్ధి కూడా పొందింది. ఈరోజు ఎన్ని తప్పుడు అలవాట్లు ఉండాలో అన్ని తప్పుడు అలవాట్లు ఉన్నాయి. అంటే శరీరంకి ఎన్ని నష్టాలు చేసుకున్నాలో అన్ని నష్టం చేసేటటువంటి ఒక వ్యవస్థ చేసుకొని ఉన్నారు ఈరోజు. తాగడము, తినడము, ఏది కూడా వైజ్ఞానికంగా తినము. ఎప్పుడు అంటున్నాము? దిస్ ఈజ్ ఎ సైంటిఫిక్ ఈరా అంటున్నాం దీనిని. అన్నిటికన్నా వైజ్ఞానికమైన శతాబ్దిలో ఉన్నాం మనం అంటున్నాం. ఏ శతాబ్ది? రోజు రోజు రోగాలు పుడుతున్నటువంటి శతాబ్ది. ప్రతిరోజు ఒక కొత్త వైరస్ వస్తుంది, ప్రతిరోజు ఒక కొత్త రోగం వస్తుంది. ఎవరికి ఎటువంటి జ్ఞానం లేదు. ఒక పిహెచ్డి చదివిన వాళ్ళకు కూడా ఏ భోజనం చేయాలి, ఏ భోజనం చేయదో తెలియదు. ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటలకు పండుకునాలో తెలియదు. ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినొద్దని తెలియదు. ఎప్పుడు ఏ సమయంలో ఏది తింటే మనకు ఆరోగ్యం, ఏది తింటే హాని చేస్తుంది అది తెలియదు. అటువంటిది విద్య ఎట్లయితుంది? ఇప్పుడు ప్రాతకాలము పెరుగు తింటే చాలా మంచిది, మధ్యాహ్నం తింటే అది వెండితో సమానం, ప్రాతకాలం తింటే బంగారంతో సమానం, రాత్రిపూట తింటే అది రాగితో సమానం అని చెప్పిండ్రు. అంటే రాత్రిపూట చాలా హాని చేస్తుంది పెరుగు. ప్రోగ్రామ్స్, పార్టీలన్నీ రాత్రిపూట, అన్నీ 12 గంటల రాత్రికి. అంటే నిశాచరులు అనే శబ్దం ఎందుకు వచ్చిందంటే ఎవరైతే రాత్రులల్లో వ్యవహారం చేస్తారో వాళ్ళ నిశాచరులు ఉంటారు. నిశాచరులు అంటే రాక్షసులు అని అర్థం. సో రాక్షస సంప్రదాయం నడిపించుకుంటా మేము అందరికన్నా గొప్ప విజ్ఞానం పొందినాం అనుకుంటే ఎట్లా పొందినరు? ప్రతి చెట్టు స్వాభావికంగా అది మంచి పండిస్తుంది. ప్రకృతి జ్ఞానం నీకన్నా తక్కువేం లేదు కదా, నీకన్నా ఎక్కువ ఉంది ప్రకృతి జ్ఞానం. ఇన్ని జెనెటికల్ మోడిఫికేషన్ అని చెప్పేసి కూరగాయలనన్నీ అశుద్ధి చేసి రోగాలు ఎటువంటి పుట్టుతాయో చూద్దాము. ఇటువంటి జెనెటికల్ మోడిఫై అయితే ఎటువంటి రోగాలు ఉత్పన్నమైతే మనుషులల్లా దాని గురించి రీసెర్చ్ ఇచ్చాడు. అంటే మూర్ఖుల ఆట కాకుండా ఏంటి? ఎవరంటారు వీళ్ళని జ్ఞానులని? ఏ విధంగా ఇది సైంటిఫిక్ ఈరా కాగలుగుతుంది? ఉన్న సైన్స్ను సరిగ్గా అర్థం చేసుకొని సైన్స్ను ఏదైతే ప్రకృతి స్వాభావికంగా ఉన్నదో దానిని సరిగ్గా తెలుసుకొని దానికి అనుగుణంగా జీవన శైలి నడిపిస్తే అందరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కానీ ఈరోజు అన్ని విధాలుగా పాడు చేసుకోవడం, నీ భోజనం పాడు చేసుకున్నావు, భూమిని పాడు చేసుకున్నావు, నీళ్ళను పాడు చేసుకున్నావు, గాలిని పాడు చేసుకున్నావు, నీ సౌండ్ సిస్టమ్ను పాడు చేసుకున్నావు, అన్నిటినీ పాడు చేసుకున్నావు. ఏ ఈరాలో ఉన్నాం మనం? అంతటా అశుద్ధి, అపవిత్రతతోని నిండుకున్నటువంటి ఈరాలో ఉన్నాం. ఇది సైంటిఫిక్ ఈరా కాదు, అజ్ఞానం యొక్క ఈరా ఉన్నది. ఇది అన్సైంటిఫిక్ ఈరా ఉంది ఇది. సో ఇటువంటి సమయంలో మనకందరికీ చాలా ప్రయత్నం చేసే అవసరం ఉంది. సరైన విద్య, ఏదైతే ఋషుల యొక్క విద్య ఉందో, జ్ఞానం ఉందో, నిష్పక్షపాతంగా ఏ ఋషి నీతో ఏమి ఒక్కటి కూడా సర్టిఫై చేయలేదు, ఇది నా తప్పితే ఇంకొకరు దీన్ని ప్రింట్ చేయొద్దని ఏ సర్టిఫై చేయలేవు. వాళ్ళు లోకానికి ఇచ్చి నాయన ఎవ్వరైనా చదువుండ్రా దీన్ని, ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోండి, దీంతో మీరు జ్ఞాన పరంపర నడిపించమని చేశారు. ఎంతవరకు ఋషుల జ్ఞానం ఉందో లోకానికి, ఋషుల యొక్క పరంపర ఎంతవరకు ఉంటుందో, ఋషుల సాహిత్యం ఎంతవరకు ఉంటుందో ఎవ్వరిది వేరే జ్ఞానం అవసరం లేదు. ఆ ఋషులను బ్రతికించుకుంటే చాలు.